ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమఃశివాయ. కార్తీక పురాణము 11వ అధ్యాయము. వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో, రాజోత్తమా, తిరిగి చెప్పెదను వినుము. కార్తీక మాసమందు అవిసెపూలతో శ్రీహరిని పూజించిన వాని పాపములు నశించును. చాంద్రయాన వ్రత ఫలము పొందును. కార్తీక మాసమందు గరికతో శ్రీహరిని పూజించినవాడు పాప విముక్తుడై వైకుంఠమునకు చేరును. కార్తీక మాసమందు చిత్ర రంగులతో కూడిన వస్త్రములను శ్రీహరికి సమర్పించినవాడు మోక్షమును పొందును. కార్తీక మాసమందు స్నానమాచరించి హరి సన్నిధిలో దీపమాలను ఉంచినవాడు పురాణమును చెప్పువాడును, పురాణమును వినువాడును పాపములన్నీయును నశింపచేసుకుని పరమపదమును పొందుదురు. ఈ విషయమై ఒక పూర్వ కథ గలదు. అది విన్న మాత్రము చేతనే పాపములన్నీయును పోవును, ఆరోగ్యములను ఇచ్చును, బహు ఆశ్చర్యకరముగా ఉండును. దానిని చెప్పెదను వినుము. కళింగ దేశమందు మందరుడు అను ఒక బ్రాహ్మణుడు గలడు. అతడు స్నాన సంధ్యా వందనాదులను విడిచిపెట్టిన వాడై ఇతరులకు కూలి పనులు చేసి పెడుతూ ఉండేవాడు. అతనికి మంచి గుణములు కలిగిన సుశీల అను పేరు గల భార్య ఉండెను. ఆమె పతివ్రతయు సమస్త సాముద్రిక లక్షణములతో కూడినదై ఆడవారిలో శ్రేష్ఠురాలై ఉండెను. ఓ రాజా, ఆ సుశీల భర్త దుర్గుణపూర్ణుడైనను అతనియందు ద్వేషమును ఉంచక సేవించుచూ ఉండెను. తరువాత వాడు వేరొక జీవనోపాయము తెలియక కూలి జీవనము కష్టమని తలచి కత్తిని ధరించి అడవిలో మార్గము కనిపెట్టుకుని ఉండి దారిన పోయే వారిని కొట్టుచు వారి ధనమును అపహరించుచు కొంతకాలము గడిపెను. అట్లు చౌర్యము వలన సంపాదించిన వస్తువులను వేరొక ప్రాంతంలో అమ్మి ఆ ధనముతో కుటుంబమును పోషించుచుండెను. ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు చౌర్యము కొరకు మార్గమును కనిపెట్టుకుని ఉండగా మార్గాన వచ్చున ఒక బ్రాహ్మణుడిని పట్టుకుని మర్రి చెట్టుకు కట్టి అతని సొమ్మంతయు హరించెను. ఇంతలో క్రూరుడైన కిరాతకుడు వచ్చి ఆ ఇద్దరు బ్రాహ్మణులను చంపి ఆ ధనమంతయు తాను హరించెను. అంతలో గుహలోనున్న పెద్ద పులి వచ్చి కిరాతకుని మీద పడెను. కిరాతకుడు తన కత్తితో పులిని కొట్టెను. ఇద్దరు పరస్పరము గాయపరుచుకోవడం చేత ఇద్దరూ కూడా ఒకేసారి చనిపోయేది. ఇలా ఇద్దరు బ్రాహ్మణులు, పులి, కిరాతకుడు నలుగురు కూడా ఒకే చోట మృతిని చెంది యమలోకమునకు పోయి కాలసూత్ర నరకమందు యాతన పడేది. యమభటులు వారందరినీ పురుగులతోనూ అమేధ్యముతో కూడినటువంటి భయంకరమైన చీకటిలో సలసల కాగుచున్న రక్తమందు పడవైచిరి. జనక మహారాజా, ఆ బ్రాహ్మణుని భార్య సమస్త ధర్మములను ఆచరిస్తూ హరిభక్తియుతయై సజ్జన సహవాసము చేయుచు నిరంతరము భర్తను ధ్యానించుచూ ఉండెను. ఓ రాజా, ఇట్లుండగా దైవవశము చేత ఒక యతీశ్వరుడు హరినామము చేయుచు నాట్యము చేయుచు పులకాంకిత శరీరుడై హరినామామృతమును పానము చేయుచు సమస్త వస్తువులయందు హరిని దర్శించుచు ఆనంద బాష్పయుతుడై ఆమె ఇంటికి వచ్చెను. ఆమెయు ఆ యతిని చూచి భిక్షమిడి, అయ్యా యతిపుంగవ, మీరు మా ఇంటికి వచ్చుట చేత నేను తరించి తిని. మీ వంటి వారి దర్శనము దుర్లభము. మా ఇంటి వద్ద నా భర్త లేడు. నేనొక్కదాననే పతిధ్యానము చేయుచూ ఉన్నదానను అని ఆమె ఇట్లు చెప్పగా ఆ యతీశ్వరుడు విని, అమ్మాయి, ఈరోజు కార్తీక పౌర్ణమి మహాదినము. ఈ దినమున సాయంకాలమున హరి సన్నిధిలో మీ ఇంటిలో పురాణ పఠనము జరపవలెను. ఆ పురాణమునకు దీపము కావలెను. నూనె నేను తెచ్చెదను కనుక నీవు ఒత్తి చేసి ఇమ్ము అనగా యతీశ్వరుడు చెప్పినది విని సంతోషముతో ఆమె గోమయము తెచ్చి ఆ ఇల్లు చక్కగా అలికినదై అందు 5 రంగులతో ముగ్గులను పెట్టి పిమ్మట దూదిని పరిశుద్ధము చేసినదై ఆ దూది చే 2 ఒత్తులను చేసి నూనెతో యతీశ్వరుడు వద్ద వెలిగించి స్వామికి సమర్పించెను. యతీశ్వరుడు ఆ దీపమునందు శ్రీహరిని పూజించి మనశుద్ధి కొరకై పురాణ పఠనము ఆరంభించెను. ఆమె ప్రతి ఇంటికి పోయి పురాణ శ్రవణమునకు రండని చాలామందిని పిలుచుకుని వచ్చి వారితో సహా ఏకాగ్రత మనస్సుతో పురాణమును వినెను. తరువాత యతీశ్వరుడు వెళ్ళిపోయెను. కొంతకాలమునకు హరిధ్యానము చేత జ్ఞానము సంపాదించుకొని ఆమె మృతి చెందినది. ఇంతలో శంఖ చక్రాంకితులను చతుర్బాహులను పద్మాక్షులను పీతాంబరదారులను అయిన విష్ణుదూతలు దేవతల తోటలోనున్న పుష్పములతోనూ ముత్యాలతోనూ పగడములతోనూ మాలికలతోనూ వస్త్రములతోనూ ఆభరణములతోనూ అలంకరించబడిన విమానమును తీసుకుని వచ్చి సూర్యుడి వలె ప్రకాశించిడి. ఆ విమానమున ఆమెను ఎక్కించుకొని జయ జయ ధ్వనులతో కరతాళములు చేయుచు చాలామంది వెంటరాగా వైకుంఠలోకమునకు చేరెను. ఆమె వైకుంఠమునకు పోవచ్చు మార్గమధ్యమందు నరకమును చూచి
అచట తన భర్త నరకమునందు ఉండుట ఆశ్చర్యపొంది విష్ణుదూతలతో ఇట్లా పలికెను. ఓ విష్ణుదూతలారా, నిమిషమాత్రము ఉండండి. ఈ నరకకూపమందు నా భర్త ముగ్గురితో పడి ఉండుట కారణమేమిటి అని అడగగా వారు ఇట్లా చెప్పారు. వీడు నీ భర్త. వీడు కూలి చేసియు దొంగతనము చేసియు పరధనాపహరణము చేసినాడు. వేదోక్తమైన ఆచారములను వదిలి దుర్మార్గమందు చేరినాడు. అందువల్ల వీడు నరకమును పొందుతున్నాడు. ఈ రెండవవాడు బ్రాహ్మణుడు, మిత్రద్రోహి, మహాపాతకుడు. ఇతడు బాల్యము నుండి మిత్రుడేయున్న వానినొకరిని చంపి వాని ధనము అపహరించి ఇతర దేశమునకు పోవుచూ ఉన్నంతలో నీ భర్త చేత హతుడయ్యాడు. అట్టి పాపాత్ముడు గనుక ఇతడు నరకమందు పడి ఉన్నాడు. ఈ మూడవవాడు కిరాతుడు. వీడు నీ భర్తను, ఈ బ్రాహ్మణుని ఇద్దరినీ చంపినాడు. అందుచేత వీడు నరకము పొందుచున్నాడు. ఈ నాలుగవ వాడు పులి, కిరాతులు పరస్పర ఘాతముల చేత మృతి నొందిరి. ఈ పులి పూర్వమందు ద్రావిడ బ్రాహ్మణుడు. ఇతడు ద్వాదశి నాడు భక్ష్య విచారణ చేయక నూనెతో చేసిన వంటకములను భుజించినాడు. అందుచేత వీడు నరకమును పొందినాడు. ఇట్లు నలుగురు నరకమందు యాతనలను అనుభవించుచున్నారు. ద్వాదశి నాడు నెయ్యిని వాడవలను, నూనెను వాడకూడదు. విష్ణుదూతలు ఇట్లు చెప్పగా విని ఆమె, అయ్యలారా, ఏ పుణ్యము చేత వీరు నరకము నుండి ముక్తులగుదురని అడిగాను. ఆ మాట విని వారు ఇట్లా పలికెరి. అమ్మా, కార్తీక మాసమందు నీ చేత చేయబడిన పుణ్యమందు పురాణ శ్రవణ ఫలమును నీ భర్తకు ఇమ్ము. దానితో వాడు విముక్తుడగును. ఆ పురాణ శ్రవణార్థమై దీపమునకు నీవు సమర్పించిన భక్తి పుణ్యమును ఈ కిరాతుడికి, పులికి సమానముగా ఇవ్వుము. దాని వలన వారు ముక్తి పొందుదురు. పురాణ శ్రవణార్థమై నీవు ప్రతి గృహమునకు పోయి ప్రజలను పిలిచిన పుణ్యమును ఈ కృతజ్ఞుడికి ఇమ్ము. దానితో వాడు ముక్తుడగును. ఇట్లు ఆయా పుణ్యదానముల చేత వారు ముక్తులగుదురు. విష్ణుదూతల మాటలు విని ఆశ్చర్యము పొంది బ్రాహ్మణ స్త్రీ ఆయా పుణ్యములను వారికి ఇచ్చెను. దాని చేత వారు నరకము నుండి విడుదలై దివ్య విమానములు ఎక్కి ఆ స్త్రీని కొనియాడుచు జ్ఞానులు పొందిడి ముక్తి పదమునకు వెళ్ళిరి. కాబట్టి కార్తీక మాసమందు పురాణ శ్రవణమును చేయువాడు హరిలోకమును పొందును. ఈ చరిత్రను విన్నవారు మనోవాక్కాయముల చేత సంపాదించబడిన పాపమును నశింపజేసుకుని మోక్షమును పొందుదురు. ఇది కార్తీక పురాణము 11వ అధ్యాయము సంపూర్ణం. కార్తీక దామోదర నమో నమః. ఓం శాంతి శాంతి శాంతి.